హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే మన చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చింది కదా. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక టైటిల్ గ్లిమ్స్ గురించి చెప్పాలి అంటే అస్సలు మామూలుగా లేదు. అండ్ చిరంజీవి గారి స్టైలు, ఆ గ్రేసు, ఆ వింటేజ్ చిరంజీవి గారు మాత్రం అసలు అలాగే ఉన్నారనమాట. అసలు ఆ స్టైల్ మాత్రం మామూలుగా లేదు. గ్లిమ్స్‌లో మాత్రం అసలు నిజంగా ఆ సూట్‌లో గాని, ఆ స్టైల్‌లో గాని, ఆ ఆ సిగరెట్ ఎలిగించుకునే విధానం గాని అదంతా నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది గ్లిమ్స్ మాత్రం. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా అసలు చాలా బాగా సెట్ అయిందనే చెప్పాలి చిరంజీవి గారికి. సో ప్రతీదీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మన అనిల్ రావిపూడి గారు, మనందరికీ తెలిసిన డైరెక్టరే. అండ్ ఒక్క ఫ్లాప్ కూడా లేని వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనే చెప్పాలి. అండ్ ఎందుకంటే రాజమౌళి గారికి కూడా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అండ్ మన అనిల్ రావిపూడి గారికి కూడా ఫ్లాప్ అయితే లేదనమాట. అండ్ చాలా చాలా మంచి సినిమాలు తీశారు. లైక్ 'పటాస్' తీశారు. అండ్ రీసెంట్‌గానే మన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందనమాట. అండ్ వెయిటింగ్ సినిమా కోసం. నిజంగా అనిల్ రావిపూడి గారికి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే వేరే డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మూవీ తీసి హిట్ కొట్టటం వేరు. అండ్ కామెడీ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మాత్రం హిట్ కొట్టడం అది చాలా కష్టం అనమాట. కొంచెం అటు ఇటు అయినా సినిమా కొంచెం అనుకున్న విధంగా నడవదనమాట. బట్ కామెడీ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తను బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొడుతున్నారు. 'ఎఫ్2' సినిమా లాంటి పెద్ద సినిమా తీశారనమాట. పెద్ద హిట్ కొట్టింది ఆ సినిమా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన 'సంక్రాంతికి వస్తున్నాం' అసలు 300,00,00,000 పైనే వసూలు చేసింది. బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. మన వెంకటేష్ గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని చెప్పాలి. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో ఈ గ్లిమ్స్‌లో వెంకటేష్ గారు కూడా ఉన్నారనే చెప్పాలి. అసలు వెంకటేష్ గారిని కూడా దింపుతున్నారంటే ఇక మామూలుగా ఉండదు. ఇద్దరు సీనియర్ యాక్టర్స్ ఉంటున్నారంటే దట్స్ ద గుడ్ గుడ్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటొచ్చేసి మన అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలి అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అనిల్ రావిపూడి గారికి మన ఆడియన్స్ పల్స్ తెలుసనమాట. అండ్ ఆడియన్స్ ఏది కోరుకుంటారు, వాళ్ళకి ఎలాంటి స్టఫ్ ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్స్‌కొచ్చి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎలా రప్పించాలి అదంతా తెలుసనమాట. సో అది మెయిన్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ లాస్ట్ టైమ్ సంక్రాంతి టైంలో వచ్చి హిట్ కొట్టారు. అండ్ ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నారంట 'బాస్‌తో', అది కూడా. సో 'బాస్‌తో' వచ్చారంటే ఇక కలెక్షన్స్ వర్షం ఇక కురవాల్సిందే. సో మరి చూద్దాము ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందో ఈ సినిమాలో.